ఒకవేళ నువ్వు సరిగా పనిచేయని వ్యక్తి అయితే పెళ్లి చేసుకోకు, ఊరేగు, సోమరిపోతూ ఉండిపో. ఇంకొకరిని ఎందుకు ఏడిపించాలి? ఆ బిడ్డలను కానీ వాళ్ళెందుకు దరిద్రులు చేయాలి? కుటుంబాన్ని బాగా పనిచేసి పోషించగలిగితేనే వివాహం చేసుకోవాలి. దరిద్రులు, సోమరిపోతులు, ఏ పని చేయకుండా తిరుగుబోతులుగా ఉన్నవారు పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ భార్య బిడ్డల్ని దరిద్రులను చేసి, దొంగలను చేసి, లోకాన్నే పాడు చేసేవారిగా తయారు చేస్తూ ఉన్నారు. అలాంటప్పుడు ఎందుకు వివాహం? పెళ్లి చేసుకోకుండా ఉంటే నీ సోమరితనం పండుకో, ఏ పని చేయకుండా పండుకో, చివరికి చచ్చిపో, పేసి ఉండదు. బాధ్యతలు మరవకూడదు. అందుకే నీ వివాహము చేసుకునే ముందే నీ కుటుంబ పోషణ కొరకు ఒక పని నేర్చుకో. ఉద్యోగమో, వ్యాపారమో, కూలి పనో, చేతి పనో, పొలం పనో, ఏదో ఒక పని నేర్చుకో. ఏదో పెళ్లి చేసిన తర్వాత చూసుకుంటాను అనుకో. పెళ్ళికి ముందే నీ జీవనోపాధి ఏమిటో చూసుకో. ఆ పనిలో నిమగ్నుడిగా. ఏ పని చేయరు తల్లిదండ్రులను పెళ్లి చేయమని ఒక శోధిస్తూ ఉంటారు. పెళ్లి చేసిన తర్వాత ఏమో దరిద్రులు అయిపోతారు. ఉపయోగం ఏంటి? పెళ్లి చేసుకో, మంచిది. యుక్త వయసు రాగానే పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకునే ముందు ఏదో ఒక పనిలో నీ కుటుంబాన్ని, నీ భార్య బిడ్డల్ని పోషించే స్తోమతలోనికి రా. అప్పులు చేసి పెళ్ళిళ్ళు చేసుకోకండి, అనవసరం. అప్పులు ఎందుకు పెళ్లి చేసుకోవాలి? పెళ్లి చేసుకోవాల్సిన వాడి ముందే పని చేసి సిద్ధపరచుకో. నీ పెళ్ళికి కావాల్సిన డబ్బు నీవు సిద్ధపరచుకో. అప్పులు ఎందుకు చేయాలి? అగసాట్లు ఎందుకు పడాలి? వచ్చే భార్య బిడ్డల్ని దరిద్రులుగా అప్పుల పాలు ఎందుకు చేయాలి? మర్చిపోకూడదు. మనం జాగ్రత్త పడాలి. అది మన బాధ్యత. అది గుర్తించాలి. కష్టపడాలి, పని చేయాలి. వివాహం చేసుకోవాలని దేవుడు చెప్పాడు. చేసుకున్న తర్వాత భార్య బిడ్డలను పోషించాల్సింది నీవు, కష్టపడాల్సింది నీవు. నీ చెమటను భూమి మీద కార్చి కుటుంబ పోషణ కోసం నీవు కష్టపడాలి. కష్టపడిన డబ్బు తీసుకెళ్ళి పాడు చేయకు. వేసల కొంపల్లో పోయకు, సారాయి కొట్లో పోయకు, వ్యర్థమైన తిండి తిని బిడ్డల్ని పస్తులుంచుకో, భార్యను పస్తుంచుకో. అది నీ బాధ్యత.